ఒంటి మీద చెయ్యి వేసి నిమిరాడు. బాహుబలి అనగానే వాడు తడిమే సీన్ గుర్తుకొస్తుందా నీకు, లేకపోతే ఆ తడిమినోడి తల నరికేసిన సీన్ గుర్తుకొస్తుందా? సింహాద్రి సినిమా అనగానే అన్నా అన్నా అంటున్నా కూడా విలన్ వచ్చి ఆ పిల్లని రేప్ చేసింది గుర్తుకొస్తుందా, లేకపోతే ఆ విలన్ ని రోడ్డు మీద ఉరికిచ్చి నరికింది గుర్తుకొస్తుందా? ద్రౌపది మంచిగా చీర కట్టుకునే ఉన్నది కదా, అయినా కానీ చీర పట్టుకొని గుంజలేదా? ద్రౌపదిని చీర పట్టుకొని లాగినందుకు దుశ్శాసనుడి చేతులు నరికేసి ఛాతి చీల్చేసి అక్కడున్న రక్తంతోని జుట్టుని తడిపి జుట్టుని ముడేసిండ్రు. ఇది ఎందుకు చేసిండ్రు? ఇలాంటోళ్ళు ఫ్యూచర్లో పుట్టుకొస్తారు, తర్వాత వచ్చినప్పుడు ఈ విధమైన శిక్ష వేయండి అని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిండు. సీతమ్మ మంచిగా నిండుగా చీర కట్టుకునే ఉంది కదా, అయినా కానీ రావణాసురుడు ఎత్తుకపోలేదా? సీతమ్మని రావణాసురుడు ఎత్తుకపోయినందుకు వాడి రాజ్యాన్నే తగలబెట్టేసి ఆడి కొడుకుల్ని ఆడి తమ్ముణ్ణి అక్కడనే వాడి కళ్ళ ముందే సంపేసి